పరుస్తున్నాను. మీ చిత్తాన్ని బట్టి తండ్రి, ఇదిగో నేను ఇలా నిలబడుతున్న నన్ను మరుగుపరిచి మీ కుమారుని గురించి ప్రభు సువార్త మా అందరికీ కూడా ఇదిగో యేసుక్రీస్తు ప్రవచనాత్మకమైన చర్యల్లో ఉన్న ఈ సంఘములో ఉన్న దైవజనులను బట్టి, విశ్వాసులను బట్టి, తమ్ముళ్ళను బట్టి, అక్కలను బట్టి, తండ్రులను బట్టి, తల్లులను బట్టి సమస్తము మీ పాదముల దగ్గరికి వచ్చి ఉన్నాం. మీ పత్రికను మేము తెలుసుకోవాలి తండ్రి. ఆ పత్రికల ద్వారా మేము ఎలా నడుచుకోవాలో మాకు తెలియపరుస్తామని ఒక కుటుంబంగా ప్రభు మేము ఇలా కూడికిని ఉన్నాం. వాక్యమైన అనంతరము మేము బల్లారథంలో ప్రభు మేము పాలుకోవాలని, పరసంబంధమైన మనుషులుగా మేము జీవించాలని ఆశపడుతున్నాం. మా ఆశను నెరవేరుస్తారని, నీ కృపచేత మమ్మల్ని అభివృద్ధిపరుస్తారని, నడిపిస్తారని, కొనసాగిస్తారని, కృప చూపుతారని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. రైట్, విలువైన మాటలు మనము పరిశీలిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు వెళ్ళినట్లయితే, ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు గమనించినట్లయితే, ఈ పత్రికలో ఒక కుటుంబం కనబడుతుంది. ఏంటి ఆ కుటుంబం అంటే, క్లోయే అనే ఒక ఇంటి వారు నీకు కనపడతారు. ఈవిడ ఎఫెసు పట్టణస్థురాలు, కానీ ఈ కొరింథీ పత్రిక రాయటానికి కారణం ఈవిడే. ఎందుకు ఈవిడ అసలు ఏం చేసింది, ఈ కుటుంబం ఏం చేసింది, ఈ కుటుంబం యొక్క ఆ మూలం ఏంటంటే, మంచి సమాచారం ఇచ్చింది అపొస్తలుడైన పౌలుకి. ఎలా ఇచ్చిందంటే, పౌలు గారు మీరు కష్టపడి ఎన్నో రాత్రులను సువార్తను చెప్పి ఎంతో దేవుని పట్ల ప్రజలందరినీ కూడా ఆకర్షించి మీరు సంఘాలు కడుతున్నారు, సంఘం ఏర్పరుస్తున్నారు. కానీ కొరింథీ పట్టణస్థులు, కొరింథీలో ఉన్న మనుషులు వర్గాలుగా తయారయ్యారయ్యా. కాబట్టి మళ్ళీ మీరు ఉత్తరం రాయాలి. ఎందుకు ఉత్తరం రాయాలి? మనుషులు దేవుని యొక్క మార్గములో కాకుండా అపవాది యొక్క మార్గములో నడుస్తున్నారు. అంటే నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా, పరిశుద్ధాత్మను అనుభవించిన తర్వాత కూడా మళ్ళీ నిన్ను మార్గాన్ని తప్పుగా లేకపోతే వేరే విధంగా నేను మార్చేయగల సమర్థుడు సాతాను. అంటే నువ్వు ఏ రూట్లోకి వెళ్ళాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ నువ్వు కొనసాగాలో అలా కాకోకుండా, ఏంటడికి నీ బంగారం కావాలా? అవసరం లేదు అడికి. నీ భూములు కావాలా? అవసరం లేదు అడికి. నీకు ఏ రకమైన ఆస్తి సంబంధించినది ఏం అవసరం లేదు అడికి. నీ దేహంలో ఉన్న నీ ఆత్మే అపవాదికి కావాలి. దాన్ని దేవుని యొద్దకు వెళ్ళకోకుండా ఆపేస్తాడు. దేవుని యొద్దకు ఎందుకోకుండా ఆపేస్తాడంటే, నిన్ను ఆయన చెంతకు చేరకోకుండా ఆపేస్తాడు. ఆయన చెంతకు చేరకోకుండా ఆపేస్తాడు. నిన్ను దేవుని సంబంధిగా ఉంచుకోకుండా ఆపేస్తాడు. మంచి మాటలు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు గమనించినట్లయితే, మొదటి అధ్యాయం మీరు వచ్చినట్లయితే ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. 10వ వచనం కాని చదవండి. వీడు సరిపోతుందమ్మా. ఇక్కడ నేను చెప్తున్నానండి, సహోదరులారా మీరందరూ ఏకభావముతోనూ మాట్లాడవలెననియు మీలో కక్షల లేక. సంఘములో కూర్చున్నా మనకి ఎవరి మీద కక్ష ఉండకూడదు. సంఘం ముందుకు వెళ్ళాలంటే, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలంటే కక్ష అనేది ఉండకూడదు, అసూయ అనేది ఉండకూడదు. ఈ కక్ష, ఈ అసూయ వచ్చిందనుకో మనము ఆయన దగ్గరికి చేరలేము. పరిశుద్ధాత్ముడు నీలో నివసించడు. యేసు ప్రభు గారు కూడా నీలో నివసించుకోకుండా వెళ్ళిపోతాడైనా.
తండ్రి అయిన ప్రేమ కూడా నీ మీద ఉండదు, తండ్రి నీలో ఉండడు. ఎప్పుడు ఎప్పుడు ఏమన్నాడు ఆయన? మీలో కక్షలో. తర్వాత అన్నాడు, లేక ఏక మనసుతోనూ ఏక తత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనిచున్నాను. ఆయన ముందే చెప్పేశాడు. ఒకటేమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు ఆయన? కక్షలో, తర్వాత ఏక తత్పర్యమును, అంటే ఒక్క మనసు కలిగి ఉండాలంట మనం. కానీ అక్కడ ఉన్న పట్నస్థులు అలా లేరు. పట్నస్థుల్ని ఎవరు పట్టారు అక్కడ? ఆ పట్నస్థులో ఉన్న మనుషుల్ని ఎవడు పట్టాడు? అపవాది పట్టాడు. అపవాది వాళ్ళు సంచరించిన తర్వాత వర్గాలుగా తయారయ్యారు వాళ్ళు. ఇంటికాడ చూడండి, ఇప్పుడు సేవకులను బట్టి నేను ఫలానా సేవకుడు మనిషిని అంటారు, నేను ఫలానా ఆయనకే మద్దతునిస్తా అంటారు, నేను ఫలానా సేవకుడు వాక్యమే అంటానంటారు. బైబిల్ అలా చెప్పట్లేదు. నువ్వు సేవకుని పూజిస్తున్నావు, నువ్వు అవునా కదమ్మా? నువ్వు సేవకుని పూజిస్తున్నావు. నువ్వు దేవునికి అందవలసిన మహిమను అందకోకుండా ఆపించేసేది ఎవడు? సాతాను. అసలు నువ్వు ఏ మార్గానికి వెళ్ళాలో ఆ మార్గాన్ని నుంచి తిప్పేసేది ఎవడు? సాతాను. ఎలా వచ్చింది సమాచారం? ఒక కుటుంబము ద్వారా వచ్చింది అపొస్తలుడైన పౌలుకి. ఎందుకు వచ్చింది? బలారాధనలో మీరు పాల్గొంటున్నారు, సంఘములో మీరు అందరూ కూడా ఒక్క శరీరంగా పిలువబడ్డారు. దేవుని ప్రేమ మనం ఎట్లా అందరి పట్ల కూడా, ఆయన కృప అందరి పట్ల కూడా ఉంది. మీరేంటయ్యా ఇలా మారారు? మీలో కక్షలు ఎందుకు వచ్చాయా? ఫస్ట్ మీరు కక్షలు లేరే. ఫస్ట్ మీరు చాలా మంచిగా ఉన్నారే. మొదటగా సంఘాన్ని నేను నాటినప్పుడు చాలా బాగున్నారే. మీలో కక్షలు ఎందుకు వచ్చాయి? మీలో విభేదాలు ఎందుకు వచ్చాయి? నేను ఫలానా వ్యక్తిని ఎందుకు వచ్చాయంటే, నీలో ఆ విషపు చుక్కను ప్రవేశపెట్టింది అపవాది. చాలా వర్గాలు ఉంటాయి. కొన్ని వర్గాలు అసలు మనకు కనపడవు, కొన్ని గ్రూపులు మనకు కనపడవు. నువ్వు గ్రూపులుగా ఉంటే దేవునిని మహిమ పరచలేవు. నువ్వు గ్రూపులుగా ఉంటే దేవునిని సంతోషపరచలేవు. ఎట్టి పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో కూడా ఆయన సంతోషపరచలేవు. మనం ఏమనుకుంటున్నారు? సింపుల్ అనుకుంటున్నారేంటి ఈ జీవితం ఈ దుబాయ్లో ఉండి పార్టీలు ఈ డ్యూటీ చేసి సింపుల్గా మనం కుటుంబాన్ని అంతా పోషించుకుని బిల్డింగ్లు కట్టేసి అంతే అయిపోయింది అనుకుంటున్నారేంటి? జీవితం మరణముతో స్టార్ట్ అవుతుంది నీ జీవితం. మరణం అంట ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నిన్ను చూసి పారిపోతుందంట. ఎటువంటి స్థితిలో మనం ఉన్నామో చూడండి. అసలు ఎటువంటి పర్యాసంలో మనం ఉన్నామో చూడండి. ఒకసారి లోకా సువార్త మీరు గమనించినట్లయితే, ఒక ఆయన బాగా విచ్చలవిడిగా తిరిగేశాడు. సువార్త ఎక్కడ కావాలనుకుంటున్నాడు చెప్పిన? వేదనకరమైన స్థలంలో ఆయన తమ్ముళ్ళు ఉన్నారంట. ఇంకాని వాళ్ళ తమ్ములకి ఈయన పంపమంటాడు. ఎవరిని? లాజర్ను పంపమన్నాడు. ఆ సందర్భం చూడండి. లోకా సువార్త 16వ అధ్యాయము, లోకా సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చదవండి. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలనని నిన్ను వేడుకునిచున్నాను. సువార్త చెప్పయ్యా, ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, విచ్చలవిడిగా తాగుతున్నారు, విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తున్నారు, విచ్చలవిడిగా అబద్ధం చెప్తున్నారు, విచ్చలవిడిగా కక్షలు ఉన్నాయి వాళ్ళకి,
విచ్చలవిడిగా వాళ్ళ ఆలోచన భూసంబంధంగా ఉందయ్యా. నేనైతే ఇక్కడ వేదన పడుతున్నాను. అబ్రహామా, నీ పక్కనున్న దరిద్రుని పంపించవయ్యా, సువార్త చెప్పవయ్యా, ఉపదేశం చెప్పవయ్యా. ఆ ఉపదేశాన్ని బట్టి మారతారేమో, ఆ ఉపదేశాన్ని బట్టి వాళ్ళు మార్చబడతారేమని అబ్రహాముని వేడుకుంటుంటే అబ్రహాం ఏమంటున్నాడు చూడండి. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారు మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పును. అందుకు అతడు, మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచిన వారు నమ్మరని. దుబాయ్ అంతా ఇలాగే ఉంది. సత్యవాక్యం చెప్పే సేవకులకు అవకాశం దొరకట్లేదు. టిప్ టప్పు మన కనపడే సేవకులకి ఎక్కువ దొరుకుతుంది. అలా అసలు బైబిల్ యొక్క పరిభాషలో చూస్తే బైబిల్ని మనం దగ్గరికి తెచ్చుకోవాలంటే ఒక 10 సంవత్సరాలు పడుతుంది. చదివాలి బాగా ఇదే ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరికి ఇది ఎక్కువైపోయింది. పొగడ్తలకు పడిపోతున్నారు. ఈరోజు నువ్వు స్తుత్యారాధన చేసావమ్మా, అసలు నువ్వు చేస్తుంటే దేవదూతలే అసలు వాళ్ళు దిగొస్తే మనం ఉంటామేంటి? అసలు వాళ్ళు కదిలితే మనం ఉంటామా అనుకుంటున్నారేంటి? ఉన్నామనుకున్నారా? పొగడ్తలకు పడిపోతున్నారు. సత్య సువార్తను ఎక్కడికి వెళ్ళిపోతుంది? సంఘం ఎక్కడికి తీసుకుపోతుంది? సంఘంలో ఉన్న సేవకులు ఎక్కడికి తీసుకుపోతున్నారు? రండి మన పత్రికకి వెళ్దాం. మొదటి రాసిన కొరింథీయులకు రాసిన పత్రికకి వెళ్దాం. మంచి విలువైన మాటలు ఈ రోజున పంచుకుందాం. చాలా సైలెంట్గా ఉంది. చక్క ప్రతి పదం మీకు గుచ్చుకోవాలి. పరసంబంధంగా మీరు మారాలి. పరసంబంధంగా మారారు, ఇంకా అభివృద్ధి చెందాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం రండి. నా సహోదరులారా, మీలో కలహము కలవని మిమ్మును గురించి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. తర్వాత అంటున్నాడు ఆయన, మీలో ఒకడు. ఇది అస్సలు ఈ జబ్బు అస్సలు ఉండకూడదండి. నువ్వెవరు మనుషులు? నువ్వెవరు మనుషులు అని చెప్పాలి? నువ్వు క్రీస్తు నాయందు నివసిస్తున్నాడు, క్రీస్తు మనిషి అని చెప్పు. క్రీస్తు ప్రభువారు నాలో సంచరిస్తున్నాడని చెప్పు. క్రీస్తు ప్రభువారు నాలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడని చెప్పు. నేను పరిశుద్ధాత్మ మనిషిని అని చెప్పు. పరిశుద్ధాత్ముడు నాలో ఉండి ఆయన యొక్క సర్వశక్తిలోకి నన్ను నడిపిస్తున్నాడని సాక్షిగా నిలబడు. నువ్వు క్రీస్తు గురించి సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? నేను దుబాయ్లో ఎంత సంపాదించాను, ఇన్ని బంగారం కొన్నాను, ఇల్లు బిల్డింగ్ కట్టాను చెప్తావేంటి? ఇదే సాక్ష్యాలు ఇంటికాడ, ఇదే సాక్ష్యాలు. మాకు ఇంత భూమి ఉందండి, మాకు ఇన్ని ఉన్నాయండి అని ఏ సాక్ష్యాలు? నాకు ఎక్కువ మా అంతరేజలో ఇదే. మొత్తం అందరు కూడా ఇజ్రాయేలే కదా. 2 స్టేర్లు బిల్డింగ్ కడితే పక్క అతను తమ్ముడు 3 స్టేర్లు బిల్డింగ్ కట్టాలి. 3 కడితే పక్క అవతల అతను 4 కట్టాలి. అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. క్రీస్తు వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నాడండి? క్రీస్తు నివసించలేదండి, అపవాదు నివసిస్తున్నాడు. అపవాదు కూడా వెలుగుదూతతోడు ప్రభు వాడు వేషాలు వేస్తున్నాడు. వాడు ఆయన అంటున్నాడు, ఒకడు నేను పౌలు వాడును, ఒకడు అపోల్లో వాడు. నిజంగానంటే పౌలు ఎంత పరిశుద్ధాత్మను పొందుకున్నాడండి? ఎన్ని పత్రికలు రాశారండి? ఎన్ని పత్రికలు రాశారు ఆయన? 14 పత్రికలు రాశాడు ఆయన. ఆయన ఎంత పరిశుద్ధాత్మతో నిండుకున్నాడండి. కానీ ఇక్కడ
పౌలు పేరు చెప్పి వాళ్ళు కొంత గ్రూప్ ఉంది. ఇంకో గ్రూప్ ఏంటి, నేను అపోల్లో వాడును, ఇదో గ్రూపు. ఇంకొకరు నేను అంటే పేతురు గారు, కేఫాకి మారు పేరు పేతురు గారు. నిజంగా వీళ్ళు ముగ్గురు కూడా ఎంత పరిశుద్ధాత్మతో నిండుకున్నారండి. ఈ ముగ్గురు ఒక్క వర్గాలు మనలో ఉన్నాయేమో ఇవాళ మనం పరీక్షించుకుందామండి. పరీక్షించుకుని బల్లారంలో మనం అందరం కూడా పాల్పంచుకుందాం. ప్రభు నీలో నివసించాలి, ఆ దేవుని కృప నీలో వచ్చేయాలి. ఎవరి గురించి సాక్ష్యం కలిగి ఉన్నావు? నీ సాక్ష్యం ఏంటని ఎవరిని అడిగితే ఏం చెప్తావు? నేను క్రీస్తుని గురించి సాక్ష్యం కలిగి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? ఆయన బ్రతుకుట చావైతే మేలు. అలా అన్న వ్యక్తి పేతురు గారు కూడా ఏమంటున్నారు చూద్దాం. పేతురు రాసిన పత్రిక, మనుషులు వీళ్ళు ఎలా మార్చబడ్డారో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, ఈయన కూడా ఏమంటున్నాడో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, గుడారం గురించి ఉంటా చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక కాదమ్మా, గుడారంలో త్వరగా వెళ్ళిపోవాలన్న సందర్భం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రికనా, నేను త్వరగా వెళ్ళిపోవాలన్నాను, మీ పక్షాన ఉండవచ్చింది మరీ మేలని చెప్తాడు ఆయన పేతురు గారు. గుడారం గురించి, తన గుడారం గురించి. మొదటి పేతురు కదా, రెండవ పేతురు రాసిన చూద్దాం. రెండవ పేతురు రాసిన పత్రిక చూద్దాం. లేదు ఇందులో కూడా లేదా, గుడారం త్వరగా వెళ్ళిపోవాలా ఉంది కదా. రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. కానీ కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడినను వీటి గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధంగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులు జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచున్నాను. పౌలు కూడా క్రీస్తులో ఉన్నాడే, పేతురు గారు కూడా క్రీస్తులో ఉన్నాడే. అపోల్లో కూడా చూద్దాం. అపొస్తల కార్యము 18వ అధ్యాయం. ఆయన ఎంత తీవ్రత కలిగి ఉన్నాడో. అపొస్తల కార్యము 18వ అధ్యాయం చూద్దాం. ఈ రోజుని విలువైన మాటలు మనం తెలుసుకుందాం. 18వ అధ్యాయం అపొస్తల కార్యము 24 కానుంచి చదవండి అమ్మ. అలా కదమ్మా. అలెగ్జాంద్రియవాడైన అపోలో అని ఒక యూదుడు ఎఫెసుకి వచ్చును. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడైండును. అతడు ప్రభు మార్గముల విషయమై ఉపదేశమును పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసుని గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడి ఆరంభించును. తర్వాత ప్రిస్కిల్లా అకుల వచ్చి ఇంకా ఆయన ముందుకు వెళ్ళడానికి వాక్యాలు చెప్పారు. వీళ్ళందరూ క్రీస్తులో ఉన్నారు, క్రీస్తు యొక్క సాక్ష్యం కలిగి ఉన్నారు. వీళ్ళంతా దేవుని పట్ల ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వీళ్ళు పుష్కలంగా నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే వీళ్ళకి వచనాలు, అంటే వీళ్ళు ఎలా మాట్లాడాలో దేవుడు పరిశుద్ధాత్ముడే తోడై ఉన్నాడు వీళ్ళకి. కానీ వీళ్ళని వెంటాడుతున్న జనం ఉన్నారే, ఏమంటున్నారు? ఒకరు నేను పౌలు వాడును, ఇంకొకరు ఎవరు అంటున్నారు అపోలో వాడును, ఇంకొకరు ఎవరు అంటున్నారు కేఫా వాడును. వీళ్ళైతే బాగున్నారే. అంటే ఈ జబ్బులు మన దగ్గర అస్సలు ఉండకూడదు. నేను ఫలానా మనిషిని అని చెప్పుకుంటే నువ్వు ఫలానా మనిషిగా ధనవంతుడుగా ఆ ప్లేసులకు వెళ్ళిపోతావు అంతే. అక్కడ వేదనకరమైన స్థలంలో అప్పుడు గుర్తొస్తుంది నీకు, ఉపదేశాన్ని నేను ఎందుకు వినలేకపోయానే,
సంఘ సేవకులు, సంఘ కాపరి తన ప్రయాస చేత వాక్యం చెప్తుంటే వాక్యాన్ని వెనకోకుండా మొబైల్ చూసుకుంటున్నానే అని అప్పుడు నీకు గుర్తొస్తుంది. అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు ఎలా గుర్తొస్తుందంటే అప్పుడు దగదగా అంటుకుపోతే అప్పుడు అబ్రాహామానికి ఏకత్వం ఇంక నీకు ఎవరో ఉండరు. దేవుడు తన దాని దేవుడు యేసుప్రభు గారు మంచి మాటలు జరిగిపోయిన సందర్భం చెప్పాడు. అది ఉపమానం కాదు అది. అప్పుడు గుర్తొస్తుంది నువ్వు ఏ రకంగా చూసుకోవాలో, దేవుని పట్ల ఎలా జీవించాలో, ఆయన సంఘం పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలో ఇవన్నీ గుర్తొత్త. ఒక్కొక్కరు రాత్రి నిద్రపోయినట్టు చర్చిలోకి వచ్చి నిద్రపోతూ ఉంటారు. నువ్వు నిద్రపోతాక 2 గంటలు 500 600 కడుతున్నారు, 700 కడుతున్నారు అంటున్నాను. ఎంత కడుతున్నారు 2 గంటలకి అన్నా? 600 కడుతున్నారు. 600 ఏంటి? నువ్వు నిద్రపోతాక 2 గంటలు ఇక్కడికి వచ్చి అదేదో ఇంటికాడ శుభ్రంగా చేసేసి నిద్రపోటాక కాదు, ఆత్మను, పరిశుద్ధాత్మను, ఆత్మ నీలో ఉన్నది. ఆ ఆత్మ ద్వారా అనేకులను నువ్వు రక్షించాలి, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. క్లోయే ఇంటి వారు ఎవరిని వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకున్నారు. మంచి సమాచారం ఇచ్చారు అపొస్తలుడైన పౌలుకి. హలో పౌలు గారు, మీరు స్థాపించారయ్యా, మీరు నాటారయ్యా, అపోలో నీళ్ళు పోసారయ్యా, వృద్ధి కలగజేసిన దేవునిలోనే ఉంది. కానీ వీళ్ళేంటయ్యా నేను ఆ పౌలు వాడు అంటున్నారు, వీళ్ళేంటయ్యా నేను పేతురు వాడు అంటున్నారు, వీళ్ళేంటయ్యా అపోలో వాడు అంటున్నారు. వీళ్ళు వస్తారా? లేకపోతే ఎక్కడ పడిపోతారు? కానీ అటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి. ఇక్కడ ఇస్తున్నాడు వివరం. ఆత్మానుసారమైన స్థితి లేదు మీకు, ఇంకా పసిబిడ్డలే అంటున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం కానించి లాక్కు వస్తున్నాడు ఈ మాటలో. మీలో అసూయయు, ఆగండమ్మా, మీలో అసూయ పెట్టేది అపవాది. అసూయ అసలు ఎలా పెడతాడో, నీలో చుక్క పెడతాడంతే, నీలో ఆవరిస్తాడంతే. వాడు ఆది యందు వాడు సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. ఎవడడు? సాతాను. యోహాను సువార్త 8వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. తర్వాత అంటున్నాడు ఆయన, మీలో అసూయ అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషు రీతిగా నడుచుకుని వారు కారా? ఒక్కడు నేను పౌలు వాడును. బబులోను పట్టణం తెలుసా మీ అందరికీ? బబులోను నెబుకద్నెజరు తెలుసా? చరిత్ర గురించి తెలుసా? దానియేలు గ్రంథంలో ఉంటుంది. కట్టాడు, వచ్చాడు, నా బబులోను అన్నాడు. సందర్భం చూద్దాం రండి. దానియేలు గ్రంథం. నా అనే పదం వచ్చిందంటే ఏమన్నాడు దేవుడు చూద్దాం. నా అనే పదం రాకూడదు నీ నోటి అంటే ఎప్పటికీ. 4వ అధ్యాయము 29వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజనది అగు బబులోను నగరమందు సంచరించి ఉండగా, నడుస్తున్నాడు అన్నమాట ఇటను. రాజు బబులోను ఈ మహాపట్నము నా బలాధికారము. ఇల్లుని కట్టి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇలాగ నా ఇల్లుని కట్టిన తర్వాత నువ్వు బయటకు వచ్చి నేను నించుంటే వెనకాల యంత్ర అంటా ఉంటారు. నువ్వు నించుంటే ఏమవ్వదు. అలెగ్జాండర్ అతన్నే మహాబబులోను ఈయన్నే పచ్చగడ్డి మేయించాడు. ఏం గడ్డమ్మా? గేదెలు తిని గడ్డి మేయించాడు. ఎవరో దేవుడు.
దహించిపోతున్న దేవుడు పచ్చగడ్డి మేయించాడు. తర్వాత అంటున్నాడు ఆయన, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని 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 తర్వాత తనలో తాను అనుకున్నాడంతే. తర్వాత అన్నాడు ఆయన, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. తర్వాత అన్నాడు, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవు జంతువుల మధ్యను నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేసెదువు. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి తాను అనుగ్రహించి నిశ్చయించును వానికి అనుగ్రహించును. నీకు ఎందుకు రావట్లేదు? నీకు ఎందుకు వస్తున్నాయి కష్టాలు? నువ్వు సరైన స్థితిలో ఎందుకు ఉండలేకపోతున్నావు? నీలో ప్రార్థన లేక, బైబిల్ లేక, బైబిల్ వచనాలు నీలో ముద్రింపబడక, పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి ఆ జ్ఞానమైన ఈ దైవ గ్రంథము నువ్వు ధ్యానించక, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలవక. అసలు పాపుల మార్గం నుంచి ఉంటాం మనం. తమ్ముడు, ఎవరి దగ్గర నుంచోకూడదు అనుకుంటే మనం ఎవరి దగ్గర నుంచి ఉంటాం? వెళ్ళి ఎవరి దగ్గర నుంచి ఉంటావమ్మా? చెప్పాలి, ఎవరి దగ్గర నుంచి ఉంటావు? ఆ మాటలు అంటేనే మనకి తీయగా ఉంటాయి. ప్రసంగిలో చెప్తాడు, సామెతలో చెప్తాడు, నూనె కంటే తీపినైదంటది, దొంగ నీళ్ళంటవి, తుదుకు నిన్ను ఎక్కడ తీసుకుపోతాయి? నాశనానికి తీసుకుపోతాయి. తర్వాత ఈయన అంటున్నాడండి, ఈయన సాక్ష్యం చెప్తున్నాడు చూడండి, కింద వచనాల్లో 36వ వచనంలో, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చును, రాజ్య సంబంధకు ప్రభావము నా ఘనతయు నా తేజస్సు నాకు కలుగును, నా మంత్రులు నా క్రింద అధిపతులు నా యొద్ద ఆలోచన చెయ్యువారు వచ్చిరి, నా రాజ్యము నాకు స్థిరపడేయగా నేను మరి ఎక్కువగా ఘనత నొంది తిని, ఇలాగో నెబుకద్నెజరు, నేను పరలోకపు యొక్క రాజ్యం యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయమైనవై ఉన్నవనియు గర్వముతో నటించి వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. బా, ఇదండి సాక్ష్యము. ఆయన గీత గీశాడంటే ఇరిమియా గ్రంథం అంతా ఈయనే కింగు. గీత గీశాడంటే పిట్ట పడవచ్చిందే. అటువంటి వ్యక్తే ఏమన్నాడు ఆయన లాస్ట్ వచనంలో, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. ఎంత తీయండి మాట్లాడండి. నువ్వు ఇలాగే ఉండాలండి. నేను పలానా పాస్టర్ గారి మనిషిని, నేను మధుబాబు మనిషిని, పలానా సేవకుని మనిషిని, నేను పలానా వ్యక్తిని అంటే నువ్వు ఆయనను మహిమ పరచలేవండి. నువ్వు అలా ఉండకూడదండి. నువ్వు అటువంటి స్థితిలో అసలు ఉండకూడదండి. రండి మన పాఠ్య భాగానికి వెళ్ళి ముగించుకుందాం, సమయం అయిపోతుంది కాబట్టి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి, 3 అధ్యాయము 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడును, మరొకడు నేను అపోలో వాడునని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులు కాదు. వీళ్ళు ఎప్పుడు కూడా మీరు పరిచారకులాగానే చూడాలి. మొన్న పాస్టర్ గారు వచ్చారండి, కిరణ్ పౌలు గారు. ఒక ఆమె తప్పకుండా వెళ్ళి పడిపోతుందండి. ఏంటి, నీకు ఆయన మీద ఇష్టం ఉంటే వందనాలు అయ్య గారు, మంచి సేవ చెప్తున్నారు చెప్పు.
దేవుని స్థానంలో సేవకుని పెట్టుకోకు. హెరోదు అలాగే పురుగులు పడి చచ్చిపోయాడు. చాలామంది ఉన్నారు భక్తులు, అందరూ చనిపోయారు. దేవునికి అందవలసిన మహిమ ఆయనకు అందాలంతే. నీ భర్తను కూడా ఎక్కువ పోగొడకో. నీ భర్తను నువ్వే నరకానికి పంపిస్తావు ఎక్కువ పోగొడావంటే. అమ్మలారా, అవునా కదా? నీ చేత్తో నువ్వే తీసుకెళ్ళి నరకంలో పడేస్తావు. అప్పుడు ఆయన అక్కడి నుంచి చూసి ఆవిడేమో మంచి స్థలానికి వెళ్ళిపోయింది, నేనేమో వేదన పడుతున్నాడు అంటాడు ఆయన. అలా ఉండకూడదు మనం. తర్వాత ఆయన 6వ వచనం అంటున్నాడు ఆయన, కాబట్టి వృద్ధి కలగజే దేవునిలోనే కానీ నాటువానులోనైనాను నీళ్ళు పోయేవానులైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్ళు పోయేవాడు ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకును. మేము దేవుని జతపారం వారమై ఉన్నాము, మీరు దేవుని ఆలయము కాదు, వ్యవసాయము కాదు, దేవుడు అనుగ్రహించిన కృపయందే ఉన్నారండి. బాగున్నాయి కదా? పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి నివసిస్తున్నాడండి. మీరు మంచోళ్ళు. కొంచెం రేషమైన మాటలు ఉపయోగించబడింది. ఎక్కడ పడిపోకుండా ఉండాలని, వర్గాలుగా తయారవ్వకుండా ఉండాలని. పలానా వ్యక్తి వచ్చి పలానా సంఘంలో బాగా చెప్తున్నారు, లాక్కెళ్ళిపోయి పోలు ఉంటారు. వెళ్ళకూడదు. నువ్వు మొదటగా దుబాయ్లో వచ్చిన ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘ కాపరికి నీ సాక్ష్యం చెప్పుతూ ఆయన ద్వారా ప్రార్థనను పొందుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను సంతోషపడుతాడు. ఎలా పడుతాడు? నేను ఒక్క మాట చెప్పేసి ముగించేస్తున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక, సమయం అయిపోయింది కాబట్టి ముగించేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వల్ల తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండి మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించిన కృపయందును జ్ఞానమయందును అభివృద్ధి పొందడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినముల వరకు ప్రభే మహిమపరచబడాలి. అన్నీ కూడా ఆయనకే మహిమ చెందాలి. వర్గాలుగా ఉండి అత్తగారికి కోడలు, కోడలికి అత్తగారు అస్సలు ఉండకండి. ఆమె తల్లే, మీ తల్లి కూడా. ఆవిడ ఒక సీనియర్ అయితే కొంచెం ప్రయాసమైన మాటలు మాట్లాడుతుంది, అలా మాట్లాడకుండా అత్తమ్మ నరకంలోకి వెళ్ళిపోతారని మృదువుగా చెప్పండి. మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు, నీ విలువైన మాటలు ప్రభు వీళ్ళందరికీ అందించానని ప్రభు నమ్మించున్నాను తండ్రి. మాలో వర్గాలుగా ఉండకోకుండా మీ ప్రేమ యందే మేము నిలిచిలాగా తండ్రి, మీ కృప యందే మేము నిలిచిలాగా తండ్రి, అట్టి ప్రేమ మా అందరికీ కూడా దయచేసి సాగిస్తామని, కృప చూపుతామని పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమె అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి చెప్పబడినటువంటి వాక్యము మరి మనలో కక్షలు, అసూయలు మరి లేకుండా, మరి క్లోయే ఇంటి వారు ఏ విధంగా అయితే అక్కడ మరి సేవకుల మధ్యన విభేదం కలుగుతూ ఉంటే ఆ సమాచారాన్ని తెలియజేశారో, మరి అటువంటి మంచి మనసు కలిగి ఒకడేమో నేను పౌలు వాడను, ఒకడేమో అపోల్లో వాడను అంటున్నాడు. పౌలు ఎవడో, అపోల్లో ఎవడో, అందరూ పరిచారకులే. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసిను, మరి వృద్ధి కలగజేయవాడు దేవుడు. అంటే దేవుడే అభివృద్ధి పరచాలి. నాటేది ఒక
ఒక సేవకుడు నాటినా, మనం చేసేటువంటి ప్రార్థన మనం చేసిన అభివృద్ధిపరచగలిగేది మాత్రం దేవుడే. కనుక సమస్త మహిమ దేవునికి మాత్రమే చెల్లాలి. మనలో విభేదాలు, కక్షలు, అసూయలు ఉండకూడదు. కనుక అటువంటి మరి విలువలు కలిగి మరి దేవుని స్తుతించాలని, మహిమపరచాలని కోరుతా ఉన్నాను. మరి హెచ్చరికతో కూడినటువంటి అద్భుతమైన సందేశాన్ని అందించినటువంటి దైవ సేవకులకి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి బలారాధన కొరకు సిద్ధపడి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా దయచేసి మరి ముందుకు వచ్చినట్లయితే మరి బలారాధన కొరకు ఏర్పరచినటువంటి ఆ పాఠ్య భాగాలు చదువుకుందాం.